ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యోహాను సువార్త 15వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవ్వడునూ లేడు. ఈ లోక సంబంధమైన స్నేహితులున్నారు. వారు నీకు శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, నీపై శత్రువులు లేచినప్పుడు వారు నీ నుండి తొలగిపోతారు. అయితే మన కొరకు ప్రాణం పెట్టినవాడు, ప్రేమ కలిగినవాడు ఎవరు? మన స్నేహితుడైనటువంటి ప్రభువైన క్రీస్తు వారు. ఈయన దేవుడు మన స్నేహితుడు. కనుక నా పాపముల నిమిత్తము నీవు నేను చేసిన దోషములను, అతిక్రమముల నిమిత్తము మన స్నేహితుడైనటువంటి ఈయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. కనుక ఈయన కంటే ప్రేమ కలిగిన వాడెవ్వడును ఈ లోకములో లేడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారు ఈ విధముగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు అని. కాబట్టి దేవుడు మనకు ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు. నీ పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి, పాపము చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నరహత్య చేయకూడదని ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు. కనుక ఆ ఆజ్ఞలను మనము అనుసరించిన ఎడల మనము ఆయనకు స్నేహితులమై ఉందుమని ప్రభునామములో తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలి అని ఈ యొక్క సంగతులను మనకు ఆజ్ఞాపించుచున్నాడు ప్రభువైన క్రీస్తు వారు. లోకము మనలను ద్వేషించిన ఎడల మనకంటే ముందుగా ప్రభువైన క్రీస్తు వారిని ద్వేషించి ఉన్నారు. ఎందుకంటే లోకములో దుర్వ్యాపారం ఉన్నది. అటు దుర్వ్యాపారమును మనము విడిచిపెట్టి, అటు బబులోనును మనము విడిచిపెట్టి మనము దేవునిని హత్తుకొని ఉన్నాము. కనుక లోకస్తులు, లోకము మనలను ద్వేషించిన ఎడల అది ప్రభువైన క్రీస్తు వారిని ద్వేషించినట్లే. మనము లోక సంబంధులమై ఉన్న ఎడల లోకము తన వారిని స్నేహించును గదా. కాబట్టి మనము లోక సంబంధులము కాము. కనుక మన స్నేహితుడు, మనము ప్రేమించవలసినది మన కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు వారిని మాత్రమే. అయితే మీరు లోక సంబంధులు కారు గనుక నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొని ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు తన స్వహస్తములతో వ్రాయుచున్నారు. తన నోటితో ఈ విధముగా చెప్పి ఉన్నారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొని ఉన్నాను, అందుచేతనే లోకము మిమ్ములను ద్వేషించుచున్నది. నీవు నీతియుక్తముగా నడుచుకొనిచున్నావు, నీతిని అనుసరిస్తున్నావు. నేను చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞను నీవు పాటిస్తూ ఉన్నావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నావు. కనుక నేను నీకు స్నేహితుడనై ఉన్నాను. కనుక ఈ లోకము నిన్ను ద్వేషించినను పర్వాలేదు, నేను నిన్ను ద్వేషించను. నీవు నన్ను ప్రేమించి ఉన్నావు కనుక నీవు నా స్నేహితుడవు. కనుక నేను నీ కొరకు ప్రాణము పెట్టి ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन यूहन्ना रचित सुसमाचार 15 अध्याय में है। इससे बड़ा प्रेम किसी का नहीं कि कोई अपने मित्रों के लिए अपना प्राण दे।
जो कुछ मैं तुम्हें आज्ञा देता हूँ यदि उसे करो तो तुम मेरे पित्र हो। यीशु मसीह की जय। इन बातों की आज्ञा में तुम्हें इसीलिए देता हूँ कि तुम एक दूसरे से प्रेम रखो। यदि संसार तुमसे बैर रखता है, बैर మీన్స్ ఈ లోకము నిన్ను ద్వేషిస్తూ ఉన్నట్లయితే, बैर మీన్స్ ద్వేషము, तो तुम जानते हो कि उसमें तुमसे पहले से मुझसे भी बैर रखा। యేసు మసీకి జై. లోకము నిన్ను ద్వేషిస్తూ ఉన్నట్లయితే ముందుగా ఆ లోకస్తులు నన్ను ద్వేషిస్తూ ఉన్నారని అర్థము. यदि तुम संसार के होते तो संसार आपने से प्रीति रखता, परंतु इस कारण कि तुम संसार के नहीं वरन मैंने तुम्हें संसार में से चुन लिया है, इसीलिए संसार तुमसे बैर रखता है। यीशु मसीह की जय. లోకము నిన్ను ద్వేషించలేదు, కానీ నేనే లోకమును ద్వేషించి నిన్ను లోకములో నుండి వేరుపరిచి ఉన్నాను కనుక నీవు కాదు, నేనే యొక్క లోకమును ద్వేషించుచున్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానం చేసి ఉన్నారు కనుక इसमें बड़ा प्रेम किसी का नहीं कि कोई अपने मित्रों के लिए अपना प्राण दे. यीशु मसीह की जय. आमीन.